Good evening everyone. So welcome back. In the previous video session we have discussed about the concept of thermite process, and before that thermite process video session we have discussed about the concept of activity series. But right now in this session we are going to discuss about the basic fundamentals of non-metals and metals. The topic name which we are going to discuss right now is about the అమాల్గమ్ కాన్సెప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలాయింగ్ కాన్సెప్ట్. ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ద టూ టాపిక్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈస్ అబౌట్ ద అలాయింగ్ అండ్ అమాల్గమ్. అమాల్గమ్ అంటే ఏంటి, అలాయింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అలాయింగ్. అలాయింగ్ అంటే ఏంటి? ALLOYING. దాని యొక్క స్పెల్లింగ్ ఏంటండి? అలాయింగ్ అంటాం. అలాయింగ్ యొక్క స్పెల్లింగ్ ALLOYING. అలాయింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా అలాయింగ్ ఈజ్ నథింగ్ బట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కనుక మనం బ్లెండ్ చేస్తే, బ్లెండ్ అంటే ఏంటండి? కంబైన్ చేస్తే. కంబైనింగ్ అంటే ఏంటంటే మిక్స్ చేస్తే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సబ్స్టెన్స్ తయారు చేయడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కనుక మనం ఒక మిక్స్ చేస్తే, బ్లెండ్ చేస్తే, ఆ బ్లెండ్ చేసినప్పుడు ఈ 2-3 మెటల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మనం క్లబ్ చేస్తాం. ఈ క్లబ్ చేయగా మనకు ఒక స్ట్రాంగ్ మెటల్ ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని ఆ ప్రాసెస్ని మనం అలాయింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? అలాయింగ్ అంటాం. అలాయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ 2 or more metals, if they are going to be combined, or if 2 or more metals, if they are going to be blended with each other, that process of mixing 2 or more metals ఈజ్ నోన్ యాజ్ అలాయింగ్. ఏమంటాం దాన్ని మనం? అలాయింగ్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి లోహాలు అంటే మెటల్స్ అనమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని కనుక మనం బ్లెండ్ చేస్తే, BLEND, బ్లెండింగ్ ఈజ్ నథింగ్ బట్ మిక్సింగ్. అలా మిక్స్ చేస్తే అవి ఒక స్ట్రాంగ్ సబ్స్టెన్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఆ స్ట్రాంగ్ సబ్స్టెన్స్ కింద ఫామ్ అయినప్పుడు అందులో ఈ ఏవైతే మనం మిక్స్ చేసామో ఈ మిక్స్ చేసిన ప్రతి దాని యొక్క ప్రాపర్టీస్ ఆ సబ్స్టెన్స్ మీద ప్రభావితం చూపిస్తాయి అనమాట. ఈ ప్రాసెస్ని మనం అలాయింగ్ అంటాం. సో ఈ అలాయింగ్ ఆఫ్ మెటల్స్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more metals are going to be blended with each other and together they form a new and very hard substance. So this process of blending 2 or more metals with each other is known as alloying. అయితే ఇప్పుడు మెటల్స్లో అలాయింగ్ ఏం చేస్తాం? సో అలాగ మనకి అలాయిస్ ద్వారా ఫామ్ అయినటువంటి మెటల్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఆబ్వియస్లీ చాలా ఉన్నాయి. ఓకే, ఆబ్వియస్గా చెప్పాలంటే అలాయిస్ ద్వారా ఫామ్ అయినటువంటి మెటల్స్ చాలా ఉన్నాయి. అలాయిస్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కలిపితే దాని ద్వారా వచ్చే ప్రాసెస్ మనం అలాయింగ్ అంటాం. అలాగే మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అలాయిస్ చాలా ఉంటాయి, కానీ అందులో మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోబోయే అలాయింగ్ కిందకు వచ్చే కొన్ని మెటల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది బ్రాస్ మెటల్, BRASS. ఏమంటాం దాన్ని మనం? బ్రాస్ మెటల్ అంటాం. BRASS, బ్రాస్ మెటల్. అలాగే సెకండ్ది బ్రాంజ్, BRONZE. ఈ పేర్లు వినే ఉంటారండి, బ్రాస్ మెటల్. అలాగే సెకండ్ది బ్రాంజ్ మెటల్. ఓకే, ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అలాయిస్ అనమాట. ఏంటంటే అవి బ్రాస్ ఒకటి, బ్రాంజ్ ఒకటి. ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కూడా. ఏంటంటే అది స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఎక్కువగా మనకి వంటింట్లో ఈ గ్యాస్ స్టవ్ మనకి స్టీల్ రూపంలో ఉంటాయి. అలాగే మనకి షేవింగ్ చేసుకునేటప్పుడు బ్లేడ్స్ ఉంటాయి, 7 o'clock లేజర్ బ్లేడ్స్, అవన్నీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకి వన్ ఆఫ్ ది అలాయిస్ అనమాట. అంటే అలాయిస్ అంటే ఏంటి? అందులో మెటల్స్ కలుస్తాయి అనమాట. సో బ్రాస్ ఒకటి, బ్రాంజ్ ఒకటి, స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి, నిక్రోమ్ ఒకటి, అలాగే సోల్డర్, SOLDER. ఏమంటుంది? సోల్డర్, SOLDER. సోల్డరింగ్ చేస్తూ ఉంటారు మనకి ఏవైనా ఇప్పుడు CPU, కంప్యూటర్ మదర్ బోర్డ్స్ కానీ ఈ CPU లోపల ఉన్నటువంటి చిప్స్ కానీ మనం సోల్డర్ చేసేటప్పుడు, లేదా ట్రాన్సిస్టర్స్ అవి రేడియోలో సోల్డరింగ్ చేసినప్పుడు కానీ మనం సోల్డర్స్ వాడుతూ ఉంటాం. సో అందులో కూడా మనకి అలాయింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రాస్ మెటల్ తీసుకుంటే, సో బ్రాస్ అనే మెటల్లో మనకి ఏ 2 మెటల్స్ కలుస్తాయి అంటే మనకు తెలియాల్సింది కాపర్ అండ్ జింక్. ఏ 2 కలుస్తాయండి? కాపర్ ప్లస్ జింక్ కలిస్తే మనకి బ్రాస్ అనే మెటల్ ఫామ్ అవుతుంది అనమాట. సో కాపర్ యొక్క సింబల్ Cu, అలాగే జింక్ యొక్క సింబల్ Zn. సో కాపర్
plus zinc. Together it will give brass. So finally you can say brass is nothing but one of the alloy. Second ఏం చెప్పాం, బ్రాంజ్, BRONZE. బ్రాంజ్లో ఉన్నటువంటి మెటల్స్ ఏంటంటే మళ్ళీ కాపర్ ప్లస్ టిన్. టిన్ యొక్క సింబల్ SN. టిన్ యొక్క సింబల్ ఏంటంటే SN అన్నమాట. అంటే కాపర్ యొక్క సింబల్ ఏమో Cu, టిన్ యొక్క సింబల్ SN. అంటే Cu ప్లస్ SN, Cu ప్లస్ SN రెండు కలిపితే అంటే కాపర్ ప్లస్ టిన్, ఈ రెండు కలిపితే మనకి బ్రాంజ్ ఫామ్ అవుతుంది. అలాగే కాపరు అండ్ అలాగే జింకు కలిపితే బ్రాస్ ఫామ్ అవుతుంది. అంటే కాపరు జింకు కలిస్తే బ్రాసు, కాపరు టిన్ను కలిస్తే బ్రాంజ్. అలాగే థర్డ్ది ఏం చెప్పాం, స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్లో మనకి ఏమేమి ఉంటాయంటే నికిల్ అంటే Ni, అలాగే క్రోమియం Cr అంటుంది దాన్ని. క్రోమియం యొక్క సింబల్ Cr. నికిలు, క్రోమియము, ఐరన్, ఐరన్ అంటే ఫెర్రస్ Fe. ఈ మూడు కలిస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫామ్ అవుతుంది. ఏంటండి, నికిల్ అంటే Ni ప్లస్ క్రోమియం Cr ప్లస్ ఐరన్ ఫెర్రస్ అంటే Fe. Fe ప్లస్ Cr ప్లస్ Ni ఈ మూడు కలిపితే స్టెయిన్లెస్ స్టీల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా Cu ప్లస్ SN కలిపితే బ్రాంజ్ ఫామ్ అవుతుంది. Cu ప్లస్ Zn జింక్ కలిపితే బ్రాస్ ఫామ్ అవుతుంది. సో బ్రాస్ అయితే కాపర్ ప్లస్ జింక్, బ్రాంజ్ అయితే కాపర్ ప్లస్ టిన్, స్టెయిన్లెస్ స్టీల్ అయితే నికిల్, క్రోమియం అండ్ ఐరన్. ఇకపోతే సాల్డర్, సాల్డరింగ్కి ఉపయోగపడుతుందని చెప్పాం. సాల్డర్లో మనకి టిన్ అండ్ లెడ్ అనమాట. టిన్ యొక్క సింబల్ SN అని చెప్పాను, అవునా కదా, SN. అలాగే లెడ్ యొక్క సింబల్ PB. టిన్ ప్లస్ లెడ్ ఈ రెండు కలిపితే, ఏ రెండు, టిన్ను లెడ్ ఈ రెండు కలిపితే మనకి సాల్డర్ ఫామ్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే దీన్నే మనం అలాయ్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ లైక్ బ్రాస్, బ్రాంజ్ అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్, సాల్డర్. సో వన్స్ అగైన్ సేయింగ్ బ్రాస్, బ్రాంజ్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అలాగే సాల్డర్. ఇవన్నీ కూడా మనకి అలాయ్స్లోకి వస్తాయి. ఇకపోతే నెక్స్ట్ అమాల్గమ్. ఇందాక స్టార్టింగ్లో చెప్పాం అమాల్గమ్, AMALGAM. ఇది చాలా సింపుల్ అండి. అమాల్గమ్ అంటే పెద్ద భయపడిపోయేంత ఏముండదు. అమాల్గమ్ అంటే ఏంటి, AMALGAM. అమాల్గమ్ అంటే కూడా ఒక రకమైనటువంటి అలాయింగ్. అందులో కూడా రెండు మెటల్స్ కలుస్తాయి. కాకపోతే ఖచ్చితంగా రెండిట్లో ఒక మెటల్ మాత్రం మెర్క్యూరీ ఉండాలి. ఓకే, ఏముండాలండి, మెర్క్యూరీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. మెర్క్యూరీ యొక్క సింబల్ వచ్చి Hg. ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. మెర్క్యూరీ యొక్క సింబల్ వచ్చి Hg. దాన్ని మనం హైడ్రాగిరం అంటాం. ఏమంటాం, హైడ్రాగిరం. అయితే ఇది కూడా మెర్క్యూరీ అనేది ఒక మెటల్. ఈ మెటల్తో మరొక మెటల్ రియాక్ట్ అవ్వచ్చు, లేదా మెర్క్యూరీ అంటే ఒక మెటల్తో మరొక నాన్ మెటల్ని రియాక్ట్ అవ్వచ్చు. అంటే ఖచ్చితంగా మెటల్ ప్లస్ మెర్క్యూరీ అవ్వచ్చు, లేదా నాన్ మెటల్ ప్లస్ మెర్క్యూరీ అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఒకటి మాత్రం మెర్క్యూరీ ఉండాలన్నమాట. అలా కనుక అలాయింగ్ జరిగితే, అలాయింగ్ అంటే ఏం చెప్పాం, బ్లెండింగ్ లేదా మిక్సింగ్ అని చెప్పాం. రెండు మెటల్స్ మిక్స్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మెటల్ షుడ్ బి మెర్క్యూరీ Hg అండ్ అదర్ షుడ్ బి ఎయిదర్ మెటల్ ఆర్ నాన్ మెటల్. ఒకటి మెటల్ అవ్వచ్చు, ఇంకోటి లేదా నాన్ మెటల్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ఇంకోటి మాత్రం మెర్క్యూరీ అయి ఉండాలన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ అలాయింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమాల్గమ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అమాల్గమ్ అంటే సోడియం అన్నది వన్ ఆఫ్ ది మెటల్, అమాల్గమ్ అంటే మెర్క్యూరీ Hg అంటే NaHg, సోడియం అమాల్గమ్. పొటాషియం అమాల్గమ్ అంటే పొటాషియం అన్న ఒక మెటల్ అంటే K, అలాగే అమాల్గమ్ అంటే మెర్క్యూరీ Hg, KHg, NaHg అంటే ఇవన్నీ కూడా మనకి అమాల్గమ్స్ అంటాం. అమాల్గమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అలాయింగ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది మెటల్ ఈజ్ ఆల్వేస్ మెర్క్యూరీ. ఈజ్ నథింగ్ బట్ మెర్క్యూరీ అని రాసి బ్రాకెట్లో Hg అని రాస్తాం. సో కాబట్టి అమాల్గమ్స్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కీ రోల్ ప్లే చేసే మెటల్ ఏదని అడుగుతాడు, మెర్క్యూరీ. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అమాల్గమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలాయింగ్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదండి. అలాయింగ్ అర్థమైపోతే మనకి అమాల్గమ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాయింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more metals are going to be blended with each other. That process of mixing of 2 or more metals is called alloying. The best examples of alloys of metals is nothing but brass, which is nothing but copper plus zinc, and bronze, copper plus tin, and stainless steel, nickel plus chromium plus iron, Fe, and finally solder, lead plus tin, Pb plus Sn. So that is the concept of alloying. And coming to amalgam is a type of alloying in which one of the metal always it should be mercury Hg. So the other metal may be either metal or
non-metal. So this is the concept of alloying and the concept of amalgam. Okay, so this is the very very important topic. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటిలో యాక్టివిటీ సిరీస్ బాగా ప్రిపేర్ అవ్వాలి, థర్మైట్ సిరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అలాయింగ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే నెక్స్ట్ అలాయింగ్తో పాటు అమాల్గమ్ అంటే తెలియాలి, గాల్వనైజేషన్ అంటే ఏంటో తెలియాలి. సో మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ తెలియాలి, మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ తెలియాలి. ఇవన్నీ కూడా తెలిస్తేనే మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్గా ఒక 80% మనకి కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇట్ షుడ్ బి నోటెడ్ డౌన్ కేర్ఫుల్లీ. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎన్కౌంటర్ ఎనీ డౌట్స్, యూ జస్ట్ ట్రై టు reach me. Okay, so good evening, have a nice day.